ఈ యొక్క వీడియోలో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయితే చూద్దాము. సో మనకి ఒక ప్రాబ్లం అనేది ప్రీవియస్ రిపీటెడ్ ప్రాబ్లం తీసుకోవడం జరిగింది. సో యొక్క ప్రాబ్లం చూస్తే సాల్వ్ ఎక్స్ ప్లస్ 2y క్యూబ్ ఇంటూ dy/dx ఈక్వల్స్ టు y అని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాం. గివెన్ ఈక్వేషన్ పెట్టి ఎక్స్ ప్లస్ 2y క్యూబ్ ఇంటూ dy/dx ఈక్వల్స్ టు y. సో మనకి dy/dx ముందు ఏది ఉండకూడదు, అది ఉంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది అవ్వదు. జనరల్ ఫార్మేట్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ dy/dx ప్లస్ p ఇంటూ y ఈక్వల్స్ టు q అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ dy/dx ముందు ఏ టర్మ్ ఉండకూడదు, అంటే 1 ఉండాలి. బట్ ఇక్కడ మనకు చూస్తే ఎక్స్ ప్లస్ 2y క్యూబ్ ఉంది, కాబట్టి ఇది పోవాలంటే మనం ఎక్స్ ప్లస్ 2y క్యూబ్తో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది కదా. dy/dx ఉంటుంది, మళ్ళీ y/x ప్లస్ 2y క్యూబ్ ఉంటుంది. ఓకేనా, ఆ టర్మ్ ఇక్కడ రాసాం. ఓకే. సో తర్వాత dy/dx ఈక్వల్స్ టు ఈ y అనేది xకి చెందుతుంది, అదేవిధంగా 2y క్యూబ్కి కూడా చెందుతుంది. కాబట్టి సపరేట్ చేసాం, అంటే y/x ప్లస్ y/2y క్యూబ్ అని. ఓకే. సో ఇప్పుడు మనం x/y ఉండాలి తప్ప y/x ఉండకూడదు, ఎందుకంటే మనకి పక్కన ఉన్న టర్మ్ ఏమి ఉండాలి, y ఉండాలి కదా. సో కాబట్టి y అనేది కిందకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ యొక్క రో ఈ యొక్క ఈక్వేషన్ మొత్తం కూడా మనం రెసిప్రోకల్ చేసాం. రెసిప్రోకల్ అంటే dx ప్లస్లో dy ఉంటుంది, dy ప్లస్లో dx ఉంటుంది. ఆ విధంగా అన్నీ చేంజ్ చేస్తే మనకి y ప్లేస్లోకి x వస్తుంది, x ప్లేస్లోకి y వస్తుంది, అండ్ 2y క్యూబ్ ప్లేస్లోకి y వస్తుంది, 2y క్యూబ్ ప్లేస్లో y వస్తుంది. ఓకేనా. సో ఆ విధంగానే మనం రాసాం. ఇక్కడ చూస్తే 3 వైలు ఉన్నాయి, ఇక్కడ ఒక y ఉంది, కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది, 2y² ఉంటుంది. అంతేనా, 2y² కదా ఉంటుంది. ఓకే. సో అదే ఇలా రాసాము, ఇగోండి 2y². ఓకే. dx/dy ఈక్వల్స్ టు x/y 2y². సో మనకి జనరల్ ఫార్మేట్ ఏంటండి, dy/dx ప్లస్ p ఇంటూ y ఈక్వల్స్ టు q కదా. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ యొక్క x/y ఉంది కదా, ఇటువైపు తెచ్చేసాము. ఈ యొక్క x/y ఉంటుంది మనకి నార్మల్గా అయితే. ఓకేనా. సో ఇక్కడ x అనేది కామన్ బయటకు తీసామనుకోండి, -1/y ఇంటూ x కదా ఉంటుంది. ఓకేనా, అదే ఇక్కడ రాశాను, 2y² ప్లేస్లో 2y² ఉంచింది. ఓకేనా. సో ఇప్పుడు మనం కంపేర్ చేస్తే, సో పైన ఉన్న ఈక్వేషన్ ఇది కూడా కామన్ అయిపోయింది, అంటే dx/dy ఈక్వల్స్ టు p ఇంటూ x ఈక్వల్స్ టు q ఫార్మేట్లోకి వచ్చింది కదా ఈ ఈక్వేషన్. ఓకేనా. సో ఈక్వేషన్ అనేది ఈ ఫార్మేట్లోకి వచ్చింది కదా. ఓకే. సో ఇప్పుడు కంపేర్ చేస్తే p ప్లేస్లో ఏంటి ఉంది, -1/y ఉంది, అండ్ q ప్లేస్లో 2y² ఉంది. ఓకేనా. సో మనం ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టాలి. ఇంటిగ్రేటింగ్ ఫార్ములా ఈ ఇంటిగ్రల్ p dy. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్లేస్లో ఈ ఇంటిగ్రల్ p అంటే మనకి ఏంటి వచ్చింది, -1/y వచ్చింది కాదు, -1/y వేసాం, dy వేసాం. ఓకే. సో సేమ్ మళ్ళీ రాశాను. ఆ తర్వాత ఇంటిగ్రల్ 1/y ఫార్ములా ఏంటంటే log y. ఓకేనా. సో ఇంటిగ్రల్ 1/y ఫార్ములా ఏంటండి, log y, కాబట్టి log y వేసాను. ఇక్కడ నార్మల్గా అయితే మైనస్ ఉంది కదా ముందుకి, కాబట్టి మైనస్ ముందు వేసాను ఇక్కడ కూడా. ఓకే. సో లాగ్ ముందు ఎప్పుడు కూడా ఏ టర్మ్ ఉండకూడదు, కాబట్టి లాగ్ y ఇన్వర్స్ అవుతుంది అనమాట. మైనస్ అనేది ఏదైతే ఉందో అది ఇన్వర్స్ అయిపోతుంది. ఓకేనా. సో అదే మనం మళ్ళీ ఇక్కడ రాసాం. సో ఇక్కడ y ఇన్వర్స్ ఉంది కాబట్టి e⁻log x ఫార్ములా x. ఓకేనా. సో వాట్ ఈజ్ ద ఫార్ములా, e⁻log x ఈక్వల్స్ టు x. ఇది ఒక ఫార్ములా. సో మనకి ఇక్కడ x ప్లేస్లో ఏముంది, y ఇన్వర్స్ ఉంది కదా, కాబట్టి y ఇన్వర్స్ రాసాం. సో y ఇన్వర్స్ అంటే మనకి 1/y కదా, కాబట్టి ఇక్కడ మనం 1/y అనేది రాయడం జరిగింది. ఓకేనా. సో మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, 1/y కదా వచ్చింది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అదే ఇక్కడ వేస్తాం. జనరల్ సొల్యూషన్ ఫార్ములా x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dy ప్లస్ c. ఓకే. సో ఇచ్చిన టర్మ్స్ అన్నీ అలాగే దించాం. x ప్లేస్లో x, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకు 1/y వచ్చింది కాబట్టి 1/y ఇంటిగ్రల్ q అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి, 2y² కదా, ఆ 2y² ఎక్కడ వేసాను, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/y, dy ప్లస్లో dy ప్లస్ c ప్లస్లో ప్లస్ c. ఓకే. సో x ఇంటూ 1 అంటే ఏంటండి, xే కదా, బై y ఇంటిగ్రేటింగ్. ఇక్కడ చూస్తే ఇక్కడ 2 y² ఉన్నాయి, ఇక్కడ ఒక y ఉంది, కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 2y ఉంటుంది కదా, ఆ 2y dy ప్లస్లో dy ప్లస్ c. ఓకే. x/y. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ అనేది ముందుకు తెచ్చాం. సో
ఇక్కడ వై ఉంది కదా, వైకి ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ వై ఈక్వల్స్ టు వై స్క్వేర్ బై 2. అదే ఎక్స్కి చేసామనుకోండి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ బై 2. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే వై స్క్వేర్ బై 2 వేసాం. 2కి 2గా క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ ఏ టర్మ్ ఉంటుంది, ఎక్స్ బై వై ఈక్వల్స్ టు వై స్క్వేర్ ప్లస్ సి. ఇది ఇలా ఉంచేసినా మీకు ప్రాబ్లం లేదు. ఒకవేళ మాకు ఈ వై కూడా వద్దు అనుకుంటే ఈ వై తోటి ఇక్కడ డివైడ్ అవుతుంది కదా, దీంతో మల్టిప్లై చేశారనుకోండి, వై స్క్వేర్ ఇంటూ వై అంటే వై క్యూబ్ అండ్ సి ఇంటూ వై అంటే సివై. సో ఇట్ ఈస్ దట్ కంప్లీట్ సొల్యూషన్ అనమాట ఇది. ఓకేనా. సో ఇంకా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా వీడియోస్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ డే.